సింగరేణి హాస్పిటల్స్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో లేని కారణంగా కార్మికులు వారి కుటుంబాలు ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. సింగరేణి ప్రధానమైన రామగుండం హాస్పిటల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో లేరు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యం కోసం వచ్చిన వారికి సరైన మందులు ఇవ్వడం లేదు, లోకల్ పర్చేస్లు తెప్పించుకోవడం లేదు. ఫలితంగా కార్మికులు వారి కుటుంబాలు తిరిగి వేసారి ప్రైవేట్గా మందులు కొనుక్కుంటున్నారు. అనేక సార్లు యాజమాన్యానికి విన్నవించిన పరిస్థితిలో మార్పు రాకపోవడం విచారకరం. 30,000 కోట్ల వార్షిక ఆదాయం కలిగిన సింగరేణి సంస్థ తన ఉద్యోగుల కోసం అన్ని సౌకర్యాలు కలిగిన హాస్పిటల్లో నిర్మించకపోవడం బాధాకరం. యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వివరించడంతో వారి వైఖరిని నిరసిస్తూ 2025 జూన్ 4న కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి దీక్ష కార్యక్రమం తలపెట్టడం జరుగుతుంది. డిజిటలైజేషన్ చేశారు. ప్రతి కార్మికుని యొక్క ఫోటోతో పాటుగా అలాగే కుటుంబ సభ్యుల ఫోటోలు అయితేంది ఆధార్లతో సహా ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని సందర్భాలలో 50 KB తోటి అప్లోడ్ చేయాల్సినటువంటి ఫోటోను 10 KB తోటో 15 KB తోటి చేయడం వలన ఆ ఫోటో చిన్నగా ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ మాన్యువల్గా రెఫరల్ ఫామ్స్ అనేటిది HOD నుంచి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని వెంటనే సరిచేయాలి అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గతంలో కార్మికుడు రెఫరల్ లెటర్ తీసుకున్న తర్వాత ఒక వారం రోజులలో ఎప్పుడైనా ఆయన హాస్పిటల్కు వెళ్ళడానికి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు కొత్త రెఫరల్ విధానం వలన ఎప్పుడైతే ఆయనకు రెఫరల్ ఐడి క్రియేట్ అవుతుందో, రెఫరల్ లెటర్ తయారవుతుందో, తెల్లవారి నుంచి అతను మైన్ మీదికి పోయినట్లయితే మస్టర్ వేసుకోవడానికి అవకాశం లేదు. అంటే ఏదో ఒక పరిస్థితులలో ఈరోజు నేను రెఫరల్ ఐడి తీసుకొని రేపు పోకపోయినట్టయితే రేపు బాయికాడికి పోతే ఆబ్సెంట్ తప్పితే నీకు మస్టర్ పడే అవకాశం లేదు. ఒకవేళ ఆ విధంగా 2 రోజులు ఆయన పోస్ట్ పోన్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తే ఆ 2 రోజులు కూడా ఆబ్సెంట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎమర్జెన్సీలు అయితేనేమో కంపెనీ అంబులెన్స్ ఇచ్చి పంపిస్తుంది. కానీ నేను బాగానే ఉన్నా, కాకపోతే కొన్ని టెస్టులు చేసుకోవాలి, ఆ టెస్టులు ఇక్కడ లేవు కాబట్టి నేను హైదరాబాద్కు పోయేటువంటి పరిస్థితుల్లో నేను 2 రోజులు ఆగిపోతా, లేకపోతే ఇంట్లో ఏదన్నా అవసరం ఉన్నది, అత్యవసర పరిస్థితి ఉన్నది అని అంటే కూడా నిన్ను డ్యూటీకి అలో చేసేటువంటి విధానం లేకపోవడం వల్ల ఈ రెఫరల్ విధానంలో ఉన్నటువంటి ఐడి క్రియేట్ చేయడానికి పాత ఫామ్స్ తీసుకొచ్చుకునేటువంటిది ఒక సిస్టంలో ఇబ్బంది పడుతూ ఉన్నాం. రెండవదేమో ఇలా ఆబ్సెంట్ అయ్యేటువంటి విధానం కూడా రావడం వలన ఇబ్బంది జరుగుతున్నది. అందుకే ఈ రెఫరల్ సిస్టంలో కూడా మార్పులు తీసుకురావాలి. మూడవది, ఎక్కడైతే నువ్వు ఇచ్చినటువంటి హాస్పిటల్కి వెళ్తున్నావో ఆ వెళ్ళినటువంటి హాస్పిటల్లో దీనికి నా రోగానికి సంబంధించినటువంటి వైద్యులు స్పెషలిస్టు లేనటువంటి హాస్పిటల్కు పంపడం అనేటువంటిది ఇంకొక ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అక్కడికి పోయినాక మళ్ళీ ఇంకో హాస్పిటల్కు మళ్ళీ ఇక్కడికి రావడం అనేటువంటిది. తర్వాత రెఫరల్కు పోవాలి అంటే ఖచ్చితంగా కార్మికుడు లేదా కార్మిక కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాతనే, ఇంటర్నల్ పేషెంట్గా జాయిన్ అయిన తర్వాతనే రెఫరల్ ఐడి ఇచ్చేటువంటి విధానం కూడా అదొక ఇబ్బందికరమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని హాస్పిటల్స్లో ఖచ్చితంగా డిస్పోజేబుల్స్ అనేటిది వాడతలేం కాబట్టి, రీయూజ్ అనేది చేస్తలేం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంత డబ్బు కడితేనే మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటాం, లేకపోతే ఈ చికిత్స చేస్తాము అనేటువంటిది చెప్తా ఉన్నారు. లేదంటే ఎవరైతే మనం పోయిన తర్వాత 6 నెలల తర్వాత అనేక మంది కార్మికుల పేషీట్ల నుంచి ఈ రెఫరల్ పోయినటువంటి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే అధికంగా వసూలు చేసే డబ్బును కంపెనీ ద్వారానే మనకు రికవర్ చేసే ఏర్పాటు చేసిర్రు. మనం పోయి ఆ మైన్లో అడుగుతున్నట్లయితే పేషెంట్ క్లర్క్ను కానీ సంబంధిత అధికారులను అడిగినట్లయితే ఎవ్వరు కూడా ఈ రికవరీ అనేటువంటిది మెడికల్ రికవరీ అనేటువంటి చెప్తా ఉన్నారు తప్పితే ఇది ఎన్నికైనాయి ఎందుకోసం రికవర్ చేస్తారు అని చెప్పేటువంటి వ్యవస్థ కూడా లేకపోవడం అనేది మరొక ఇబ్బంది. దీనికి సంబంధించి ఏమన్నా ఉన్నట్లయితే కొత్తగూడెంకు పోతే తప్ప నీకు ఎంత రికవర్ అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది, ఎందుకోసం అవుతుంది అనేటువంటిది చెప్పేటువంటి వ్యవస్థ కూడా లేదు. ఇలాంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ఈ తరుణంలో అందుకే మెరుగైనటువంటి వైద్య విధానం, వైద్యం రావాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కార్మికుడు ఆబ్సెంటిజం లేకుండా డ్యూటీ పైన శ్రద్ధ పెట్టి యాక్సిడెంట్ జరగకుండా రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి తీసుకొస్తాడు తప్పితే ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ అతను కానీ అనారోగ్యంతో ఉన్న